పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన దాడి ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు అయ్యారు. అధికారులపై దాడికి కుట్ర చేశారనే ఆరోపణలపై పట్నంను అరెస్టు చేసి కోర్టు ఆదేశంతో రిమాండ్కు తరలించారు. బీఆర్ఎస్ నేత అరెస్టును ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నేతలు పట్నం నరేందర్ నివాసానికి వెళ్లి ఆయన భార్య, తల్లిని పరామర్శించారు. ప్రభుత్వ చర్యను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. మరి దీనికి మంత్రులు చెబుతున్న సమాధానమేంటి? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో అధికారులపై జరిగిన దాడికి సంబంధించి ప్రధాన సూత్రధారిగా అభియోగం మోపుతూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో వాకింగ్ కు వెళ్లిన నరేందర్ ను అదుపులోకి తీసుకుని వికారాబాద్ తరలించారు. అక్కడ కొడంగల్ కోర్టులో ప్రవేశపెట్టగా నరేందర్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ మ్యాజిస్ట్రేట్ ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేయగా మరో 30 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తనపై దాడే జరగలేదని కలెక్టర్ చెబుతుంటే దాడి జరిగిందంటూ బీఆర్ఎస్ నాయకుల్ని అరెస్టు చేయడం దారుణమని మండిపడుతున్నారు. గతంలో తనను ఓడించి విజయం సాధించిన పట్నం నరేందర్ రెడ్డిని అణగదొక్కాలనే లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి ఆయనపై కక్ష సాధిస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. సమస్యలను డైవర్ట్ చేయడంలో భాగంగానే పట్నంను అరెస్టు చేశారని ఆమె మండిపడ్డారు. ఈ అరెస్ట్ను ఖండిస్తా ఉన్నాం. ఏం తప్పు చేశాడు? ప్రజల పక్షాన ప్రజలకున్న ఇబ్బందిని ఆ ప్రాంత మాజీ శాసనసభ్యుడిగా, ఆ ప్రాంతంలో పోటీ చేసిన ప్రజాప్రతినిధిగా తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాడు. అది తప్పెట్లవుతుంది? రెండవది, ఇష్యూ డైవర్షన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఈ సమస్యను ఎట్లా దాన్ని మలపాలంటే బీఆర్ఎస్ పార్టీ చేయించింది. ఆ ఊర్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే ఉన్నారా? నిన్న దాడి జరిగిన ఊర్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరా? తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన సాగుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి తుగ్లక్ విధానాల వల్లనే లగచర్ల ఘటన జరిగిందని కేటీఆర్ విమర్శించారు. తన 7 ఎకరాల భూమి పోతున్నందునే సురేష్ అనే బీఆర్ఎస్ నేత కలెక్టర్ను అడిగాడని కేటీఆర్ చెప్పారు. సురేష్ మా పార్టీ నేత పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడితే తప్ప అని ప్రశ్నించారు. సురేష్ నరేందర్తో మాట్లాడారని, నరేందర్ను అరెస్టు చేస్తారా అని నిలదీశారు. ఒకవేళ సురేష్ మా నరేందర్ రెడ్డిని కలవడం తప్పైతే, సురేష్ మరి నాతో వచ్చి కలవడమే తప్పైతే నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మరి మీరు రాహుల్ గాంధీ తెల్లారలేస్తే తిడతా ఉంటాడు అదానిని, ఏమని దేశాన్ని దోపిడీ చేస్తారని తిడతాడు. దేశాన్ని దోపిడీ చేస్తున్నాడు అదాని అని చెప్పి రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు. మరి ఆయనతో నువ్వు కూడా రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు కదా. దేశాన్ని దోపిడీ చేస్తున్న అదానితో రాసుకొని పూసుకొని తిరిగే రేవంత్ రెడ్డి గారిని మరి సీఎం పోస్ట్ నుంచి తప్పించాలా వద్దా? నిజంగా మీరు చెప్పింది అదే లాజిక్ అయితే సురేష్ గారు ప్రశ్నించడమే తప్పు, ఆ సురేష్ గారు వచ్చి నన్ను కలవడం, నరేందర్ రెడ్డితో ఫోన్ మాట్లాడడం తప్పైతే నేను అడుగుతా ఉన్నా, ఏం ఎవిడెన్స్ ఉందండి? సురేష్ దాడి చేసిండా? నరేందర్ రెడ్డి దాడి చేపించిండా? ఫోన్లో మాట్లాడటమే తప్ప మా నాయకుడు ఇంకో నాయకుడితో? కొడంగల్ మండలంలో ప్రైవేటు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్లిన బీజేపీ ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నారు. గ్రామాల్లోకి వెళ్లకుండా పోలీస్ ఎస్కార్టుతో నిలువరించారు. దీనిపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఓ ఫంక్షన్ కు హాజరయ్యేందుకు వస్తే పోలీసులు ఆపడం ఏం న్యాయమని ప్రశ్నించారు. తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోనే తాను తిరగకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. సీఎం రేవంత్ తన సొంత నియోజకవర్గంలోనే ప్రాజెక్టుకు భూములు తీసుకోవడానికి రైతుల్ని ఒప్పించలేకపోతున్నారా అని డీకే అరుణ ప్రశ్నించారు. ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి, ఈ పెద్ద సంఘటన జరగడానికి, ఈరోజు తెలంగాణలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. మరి దీనికి కారణం ముఖ్యమంత్రి అని చెప్పి నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం అది. ఆ గ్రామాలకు వెళ్ళి రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు వాళ్ళని కన్విన్స్ చేసి ఈ ప్రాజెక్టు చేపడితే ఇబ్బంది లేదు కదా. ముఖ్యమంత్రి గారు వారిని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారు? తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై దాడులు చేస్తూ రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. కలెక్టర్, ఇతర అధికారులపై దాడులు చేసిన వారి వెనుక ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తి లేదని రాష్ట్ర మంత్రులు వార్నింగ్ ఇస్తున్నారు.